ప్రకృతిలో లభించే నేచురల్ డ్రగ్స్ ఆధునిక పద్ధతుల్లో వాటి వినియోగం అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి ఆదర్శ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా సుమారు 200 ఔషధ మొక్కలు ప్రదర్శనలో ఉంచి అవి ఏ రోగాలకు వినియోగించుకోవచ్చో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కనకరాజు, ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలా పడుకొని ఉండడం వల్ల కూడా బెడ్ సోర్స్ అనేవి వస్తాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెస్ అల్సర్స్ అనేవి వస్తాయి. దెర్ ఆర్ సో మెనీ టైప్ అల్సర్స్ ఆర్ దేర్. టు ట్రీట్ ద అల్సర్ దెర్ ఆర్ సో మెనీ ట్రెడిషనల్ మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ అవైలబుల్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ప్లాంట్స్. అల్సర్స్ అనేవి ఎందుకు వస్తాయంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల, ఎన్ఎస్ఐడ్స్ డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, లైక్ ఇబుప్రోఫిన్, ఆస్పిరిన్ ఇలాంటి డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, కంటిన్యూస్గా లాంగ్ టర్మ్గా తీసుకోవడం వల్ల అల్సర్స్ అనేవి కాజ్ అవుతాయి. అలానే స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్ ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల, ఎక్సెసివ్ స్మోకింగ్ అనేది చేయడం వల్ల, అలానే స్ట్రెస్ కండిషన్లో ఎక్కువగా ఉండడం వల్ల అల్సర్స్ వచ్చే కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఒకవేళ అల్సర్స్ ట్రీట్ చేయకుండా వదిలేయడం వల్ల ఇంకా ఎక్కువగా సీవియర్ కండిషన్ వస్తుంది. సో అది రాకుండా ముందే మనం ట్రీట్ చేయాలి. సో అల్సర్స్ అనేవి ట్రీట్ చేయడానికి ఫస్ట్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గించాలి. అలానే ఎన్ఎస్ఐడ్స్ లాంగ్ టర్మ్ అనేది ఇది ఉమ్మెక్కు అని అంటారు. దీని రూట్స్తోనే మనం కలెక్ట్ చేసుకుని డ్రై చేసుకుని ఈ పౌడర్ని డైలీ ఎర్లీ మార్నింగ్ హనీతో కానీ లేకపోతే వాటర్తో కానీ మిక్స్ చేసుకుని ఇంటెక్ చేయడం వల్ల ఆస్మా అనేది క్యూర్ చేసుకోవచ్చు జనరల్గా. అలాగే ఫ్లవర్స్, దీనికి వచ్చిన ఫ్లవర్స్ తీసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది, ఇచ్చింగ్ అనేది కూడా మనం జనరల్గా క్యూర్ చేయొచ్చు. దత్తూరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అలాగే దత్తూరా లీవ్స్ వచ్చేసి మనకి ఎక్కడన్నా ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ కానీ కాజ్ అయినప్పుడు ఈ దత్తూరా లీవ్స్ అనేది తీసుకుని అక్కడ పెట్టి ఏదన్నా గుడ్డ చుట్టూ పెడితే కనుక ఆ పెయిన్ అనేది మనం రిలీఫ్ చేయొచ్చు. అలాగే మనకి చిన్న యాక్ని కానీ చిన్న చిన్న మచ్చలు ఏమన్నా ఉన్నప్పుడు ఇది అనేది శుభ్రంగా నూరేసుకుని ఈ సబ్స్ట్రాక్ట్ని మనం అక్కడ ప్లేస్ చేయడం వల్ల మనం న్యాచురల్గా యాక్ని అనేది ప్రివెంట్ చేయొచ్చు. From Adarsh College of Pharmacy, studying B.Pharmacy in our college. I will first fennel. దీన్ని తెలుగులో సోంపు అంటారు. దీని యొక్క సినానిమ్ వచ్చేసరికి ఫెన్నల్ ఫ్రూట్ కానీ ఫ్రంటస్ ఫోయిలం అది కానీ అంటారు. సో ఇది ఏ పార్ట్ నుంచి వస్తుందంటే కనుక ఈజ్ అప్లైడ్ ఫ్రమ్ ది డ్రైడ్ ర్యాంక్ ఫ్రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఫొనిక్యులం వల్గారే. సో ఈ ఫొనిక్యులం వల్గారే అనే ప్లాంట్ నుంచి ఈ డ్రగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసరికి అంబెల్లిఫెరే. దీని యొక్క మెయిన్ యూజ్ వచ్చేసరికి మనకి ఆహారం అరుగుదల రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఫోన్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ మనం నవ్వినట్టయితే మన డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ ఆల్సో దీన్ని మనకి సువాసన పరంగా ఫ్లేవరింగ్ యూజ్ చేస్తారు. తర్వాత మనకి దగ్గు వచ్చినప్పుడు కూడా దీన్ని నానబెట్టుకుని వాటర్ అనేది తాగుతూ ఉంటారు. దాని తర్వాత మనం మిరియాల కోసం కూడా మాట్లాడుతున్నాం. సో ఈ మిరియాలు ఏంటంటే కనుక దీని సినానిమ్ వచ్చేసరికి పైపర్ నైగ్రమ్ అంటారు. సో ఇది కూడా ఇట్ ఈస్ అప్లైడ్ ఫ్రమ్ ది డ్రైడ్ రైప్ ఫ్రూట్స్ ఆఫ్ ది ప్లాంట్ పైపర్ నైగ్రమ్. సో దీన్ని ఫ్రూట్స్ ద్వారా తీసుకుంటారు. దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసరికి పైపరేషియే. ఈరోజు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 2 రోజుల సెమినార్ అంటే 23, 24వ తారీఖునే ప్రకృతి మనకి ప్రసాదించిన న్యాచురల్ డ్రగ్స్ అంటే ప్రకృతి మనకి ఎన్నో డ్రగ్స్ ఇచ్చింది, వేలాది డ్రగ్స్ని. ఆ డ్రగ్స్ అన్నీ కూడా మనం ఓల్డ్ ప్రాక్టీస్లో చేస్తాం. ఎందుకంటే ఎంత తేనె కానీ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం మెడిసిన్గా వాడుతుంటాము. అయితే మోడర్న్ ప్రాక్టీస్లో ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎన్నో రకాలైన మెడికల్ డివైజెస్ వచ్చినాయి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. వాటి ద్వారా ఉత్తమమైన డ్రగ్స్ని ఎలా తయారు చేయడం అంటే 2 రోజులు సెమినార్ పెట్టాము. అందులో మొదటగా ఈరోజు సెమినార్లో ఏంటంటే ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. వాళ్ళు ఎందుకు పెడుతున్నామో, దీని ఉద్దేశం ఏంటి, స్టూడెంట్స్ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతారు అనేది అందరూ కూడా చెప్పారు. అలాగే ఈ యొక్క సెమినార్లో దాదాపు 200 ఔషధాల గురించి, ఏ మొక్కల నుంచి ఏవి కెమికల్స్ వస్తాయి, దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న ఎక్కువ ప్రాబ్లం డయాబెటిక్ ప్రాబ్లం ఉంది. అలాగే అందరికీ కూడా అరగడం లేదు, ఎందుకంటే తినే స్పైసీ ఫుడ్ వల్ల. ఈ స్పైసీ ఫుడ్ తినేవాళ్ళు ఏ విధమైన మనం మెడిసిన్స్ వాడితే అంటే న్యాచురల్ మెడిసిన్స్ వాడితే ఈజీగా ఉంటుంది. అవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలు అందరికీ చెప్పాలని స్టూడెంట్స్ అందరూ కూడా
ఒక్కొక్క టీం కింద తయారవి ఏ జంతువుకి ఎలాంటి మెడిసిన్స్ వాడితే అది ఏ విధంగా దొరుకుతుందని అందరికీ డిమాండ్ చేశారు. ఇప్పుడు దాకా కొత్త పిల్లలు హై స్కూల్లో ఉన్న జూనియర్ కాలేజ్ హై స్కూల్ పిల్లలు అందరూ కూడా అందరికీ అవగాహన అయ్యేలా చెప్పారు. అలాగే గోపాలం జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఈ యొక్క మన ప్రకృతి ఇచ్చిన మెడిసిన్స్ ఏంటి, వాటి నుంచి మనం ఏ విధమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడచ్చు, ఇప్పుడు కొత్త తరానికి ఏ విధంగా మనం న్యూ ప్రాక్టీసెస్ ఏంటి. ఎందుకంటే మనం ఎవరైనా సరే ఇది కళ్ళల్లో అడుగుతాము, రుబ్రోల్లో అడుగుతాం, ఇలా చేస్తే మెడిసిన్ అయిపోతుందని చెప్పు. అలా కాకుండా ప్రస్తుత కాలంలో ఈజీగా ఇంకా బాగా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కొత్త రూపంలో మెడిసిన్స్ ఎలా తీసుకోవచ్చు, ఎక్కువ మందికి ఈ మెడిసిన్స్ని సొసైటీకి ఏ విధంగా సెమినార్ రేపు కండక్ట్ చేస్తాము. ఆ సెమినార్కి ఎమినెంట్ కాగ్నిసివ్లో ఉన్న 3 డాక్టరేట్స్ వస్తున్నారు. ముగ్గురు కూడా ఒక ఆయన డాక్టర్ బాలకృష్ణ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. Adarsh College of Pharmacy, G. Kottapalli. So we are organizing an 2 days workshop on the herbal medicine, novel approaches in herbal medicine in modern uses. So challenges, standardization and formulation. సో హెర్బల్ మెడిసిన్ అనేది మనకి ఓల్డెన్ డేస్ నుంచి మనం యూజ్ చేస్తున్న ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ని మోడర్న్ అవ్వచ్చు, డయేరియా అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మెడిసిన్ అనేది మనకి ఓల్డెన్ డేస్లో ఏ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, దాంట్లో ఉన్న మెడిసిన్ని ప్రజెంట్ దాంట్లో ఏ విధంగా దీన్ని మోడర్న్ మెడిసిన్ కింద కన్వర్ట్ చేయాలి అనే టాపిక్ మీద దాన్ని పిల్లలకి ఒక అవగాహన అనేది కల్పించడం అనేది ఇందులో జరుగుతుంటుంది. సో ఎమినెంట్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు రేపు 3 ప్రొఫెసర్స్ అచ్యుత్ కుమార్, తర్వాత బాలకృష్ణ, నెక్స్ట్ భానుకిరణ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకి వచ్చి వీళ్ళకి ఏ విధంగా దాన్ని స్టాండర్డైజేషన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ దాన్ని ఫార్ములేషన్ ఏ విధంగా చేయాలి, ఛాలెంజెస్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి సవివరంగా వాళ్ళకి అందరికీ తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా గోకవరం నుంచి స్కూల్స్, ఇప్పుడు కామరాజపేట స్కూల్స్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రతి స్కూల్ నుంచి కూడా విద్యార్థులందరూ కూడా విరివిగా పాల్గొని అందరూ కూడా దాని యొక్క మొక్కల యొక్క ఔషధ గుణాల యొక్క నుంచి అవగాహన అనేది కల్పించడం అంటే జరిగింది. నేను ఆదర్శ కాలేజ్ ఫార్మసీ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేస్తూ ఉన్నాను. ఇంచుమించు మేము మా స్టాఫ్ అందరం కలిసి 200 పైగా మెడిసినల్ ప్లాంట్లు కలెక్ట్ చేసి దాని ప్రకారం అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది ఈ రోజుల్లోని అల్సర్ తోటి, డయాబెటిక్, బీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మోడర్న్ విధంగా వీటిని ఎలా కలెక్ట్ చేసి ఆ విధంగా ఏ విధంగా తయారు చేసి అన్నీ మేము పిల్లలకి చెప్పడం జరిగింది. అంతేకాదు సరౌండింగ్స్లో చుట్టుపక్కల ఉన్న స్కూల్ నుంచి కూడా మేము పిల్లల్ని గ్యాదర్ చేసి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎంతో చక్కని అతిథి అవకాశం ఇచ్చినటువంటి ఆదర్శ కాలేజ్ చైర్మన్ గారికి, కనకరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.